brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రామ్ చరణ్ కెరియర్ అంటే రంగస్థలంకు ముందు ఆ తర్వాత అంటారు. కానీ చాలా మంది గమనించారో లేదో తెలియదు కానీ రంగస్థలం నుంచే ప్రతి సినిమాకు ఓ డిఫరెంట్ స్టైల్ ఫాలో అవుతున్నారు చరణ్. కమర్షియల్ రూట్లో వెళ్తూనే ఓ సపరేట్ ట్రెండ్ సెట్ చేసుకుంటున్నారు. తాజాగా బుచ్చిబాబు సినిమాకు ఇదే చేశారు. మరి అదేంటో తెలుసా? 2007లో చిరుతతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వెంటనే మగధీర అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ తర్వాత రచ్చ, నాయక్, ఎవడు, ధృవ లాంటి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. కానీ ఎన్ని హిట్స్ వచ్చినా నటుడిగా చరణ్ స్థాయిని పెంచిన సినిమా మాత్రం రంగస్థలమే. దాని తర్వాత రామ్ చరణ్ నటనను విమర్శించే ధైర్యం ఎవరూ చేయలేదు. రంగస్థలంలో శెట్టిబాబుగా నట విశ్వరూపం చూపించారు రామ్ చరణ్. ఆ తర్వాత వినయ విధేయ రామ అంటూ కమర్షియల్ సినిమా చేశారు గాని వెంటనే RRRలో మరోసారి రామ్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ పోటీ పడి నటించారు. విజయేంద్ర ప్రసాద్ సైతం తనకు రామ్ చరణ్ నటనే నచ్చిందని చెప్పారంటే సీన్ అర్థమవుతుంది. మొన్నటికి మొన్న గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా కూడా అందులో అప్పన్న పాత్రకు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. ఆ క్యారెక్టర్ను చరణ్ పోషించిన తీరుపై ప్రశంసల వర్షం కురిసింది. అందుకే గేమ్ చేంజర్ విడుదలయ్యాక అప్పన్న పాత్రపై లెటర్ రూపంలో తన ప్రేమ చూపించారు చరణ్. రంగస్థలం తర్వాత ప్రతి సినిమాలోనూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలే ఎంచుకుంటున్నారు చరణ్. తాజాగా బుచ్చిబాబుతో చేస్తున్న పెద్దిలోనూ రా అండ్ రస్టిక్ పాత్రని చేస్తున్నారు. ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సినిమా ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ సుకుమార్తోనూ రూటెడ్ పాత్రనే చేయబోతున్నారు. మొత్తానికి నటుడిగా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కేస్తున్నారు చరణ్.